దేవుని జ్ఞానము ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అవసరాన్ని బట్టి ప్రజలను ఉద్దేశించి దేవుని ఆత్మల నుండి సంగతులు బయలుపరచబడతాయి. అంతేగాని ఒకే అంశము అన్ని కాలాలలో అదే మాదిరిగా ఉండదు. దేవుని ఆత్మ సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, ఆయన జ్ఞానము చేత, ఆయన నాలెడ్జ్ చేత, ఆయన యొక్క సకల శాస్త్ర ప్రవీణత చేత ఆయన పిల్లలను అభివృద్ధి పరుస్తుందని దేవుని వాక్యాన్ని బట్టి మనం స్పష్టంగా గ్రహించగలుగుతున్నాం. ఏ కాలానికి ఏ జ్ఞానము అవసరమో ఆ కాలములకు దేవుని ఆత్మలో నుండి అవసరమైన సంగతులు విడుదలవుతూ ఉంటాయి. కానీ లోక జ్ఞానము అంతటితో ఆగిపోతుంది, అవుట్ డేటెడ్ అవుతుంది. కానీ దేవుని జ్ఞానము నిరంతరము ఫ్రెష్ గా ఉంటుంది.